ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను జెన్యూన్గా ఉంటాను, డెఫినెట్గా తినొస్తే ఏదో చేస్తాడు అని. ఎవరికి ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 33 మందికి ఇస్తున్నాం, దాన్ని కూడా 25% పెంచుతానని చెప్పాను. 2500 ఈ నెల నుంచి ఇస్తాను. అలాగే నేను అందరికీ హెల్త్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటాను. మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండడం నేను కేర్ తీసుకోను. కానీ వీళ్ళకి మనం ఎక్స్ట్రా వాడేసాం బాగా. 240% వాడేసేసరికి ఒక్కొక్కరికి ఇంచుమించు ఇప్పుడు 30,000 కట్టవలసి వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా స్ట్రగుల్ ఫెయిల్ అయ్యాను, నేను, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా. ఎందుకంటే 15,000 కమిట్ అయ్యాం. వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నది, ఎవరి దగ్గర నుంచి ఫోర్స్ చేయలేదు. ఇదంతా బయట నుంచే తీసుకొచ్చాం. అన్ని పనులు నరేష్ నేను చేశాం కాబట్టి ఈరోజు మీరందరూ ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీగా మా నరేష్ గారిని, నన్ను ప్రెసిడెంట్గా మీరు నిలబెట్టారు. మీ ఆశలు ఏది వమ్ము చేయదు. నరేష్ మాట, నా మాట, మా టీం 26 మంది మాట ఒకే ఒక మాట. ఏ పని చేసినా తప్పు 100% చేయం. ఏ పని చేసినా మా 26 మందికి సంబంధించింది. ఇంతకుముందు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తానంటే ఆయన అడ్డుకోలేదు. అందుకు సభముఖంగా ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అడ్డుకుంటే ఈయన మంచి పని చేసేవాళ్ళం కాదేమో. ఆయన కావాల్సింది అక్టోబర్ 4 నుంచి వచ్చే అక్టోబర్ 4 వరకు మనందరికీ పండగ. ఈ 26 మందిని డౌటే అక్కర్లేదు, బెండ్ తీసేస్తాం కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఇది మామూలు పండగ కాదు. ఈ అక్టోబర్ 4 నుంచి ఈ టీం, ఈ 26 మంది టీంకి మాకు హెడ్స్గా ఉంటారు, మెంటర్స్గా. చిరంజీవి గారు రావడం జరిగింది, ఆయన ఒప్పుకున్నారు. మురళీమోహన్ గారిని ఒప్పుకున్నాను. అలాగే మా హీరో కృష్ణ గారిని, నాగార్జున గారిని, వీళ్ళని మా టీం హెడ్స్గా పెట్టుకుంటాం. వాళ్ళకి మేము వచ్చే గౌరవం అది. వాళ్ళని పెట్టుకుని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 25 ఫంక్షన్ చేయడం జరుగుతుంది ఘనంగా. వాళ్ళు చిరంజీవి గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి ఐడియా ఇది, మేము అందరం ఉంటాం. ఎందుకంటే మూవీ అడ్మినిస్ట్రేషన్ నడపడం పెద్ద హీరోస్ లేకపోతే చాలా కష్టం నడవటం. ఇది ఎప్పుడు చెప్తాగా లోయర్ మిడిల్ క్లాస్కి, లోయర్ వాళ్ళకి చాలా అవసరం. ఇక్కడ వాళ్ళందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాం. నేను, నరేష్, మా టీము, ఎవరికి డౌట్ అక్కర్లే. 100% మీరు హ్యాపీగా గుడ్లు మీకు చేసి పడుకోండి. ఏ అవసరం వచ్చినా, ఇందాక మా తమ్ముడు నరేష్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు, మా ఇద్దరు ఫోన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఎప్పుడు కావాల్సినప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఇక బిల్డింగ్ అన్నది సీఎం గారి దగ్గరికి వెళ్ళే ప్లాన్లోనే ఉన్నాం. సీఎం గారి దగ్గరికి వెళ్తాం. మన అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఉండటం. ఆయనకి కళాకారులు అంటే ప్రేమ, అభిమానం. ఆయన ఒకసారి మాట ఇస్తే వెనకెళ్ళే మనిషి కాదు ఆయన కేసీఆర్ గారు. మనందరం ఇంతమంది ఉన్నాం కదా, అందరం కలిసి వెళ్దాం ఆయన దగ్గరికి, లెటర్ ఇద్దాం కేసీఆర్ గారి దగ్గరికి. సార్ 25 ఏళ్ళు అయింది, మేము కేసీఆర్ మా భవనాన్ని పెట్టుకుంటాం, మీ పేరే పెట్టుకుంటాం, మాకు సైట్ ఇవ్వండి సార్, మేము అద్భుతంగా కట్టుకుంటాం. డెఫినెట్గా ఆయన ఇస్తారని 100% నమ్ముతున్నాను. ఆయన పేరే పెట్టుకుంటాం. మూవీ అడ్మినిస్ట్రేషన్కి అద్భుతంగా చేస్తాం, దీంట్లో డౌటే అక్కర్లేదు. అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేశాడు తమ్ముడు మా వెంకట గోవిందరావు. మద్రాసులో ఉండగా ఇక్కడ చాలామంది తెలుసు, బర్రీ గారికి కానీ మేమందరం కలిసి ఉండేవాళ్ళం. ఇక్కడ మా సురేష్ బెన్ను మాకు ఎంతో సపోర్ట్ చేశాడు. మా వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, మా మురళీ గారు, నా క్లాస్మేట్ మురళీ గారు. మేము ఎక్కడికన్నా వేషాలకి వెళ్ళాలి అంటే 12 బస్సు ఎక్కువ, లేకపోతే నడుచు వెళ్ళేవాళ్ళం. ఎవరైనా స్కూటర్ వెళ్తుంటే ఈ స్కూటర్ ఉంటే బాగుండేదే అనిపించేది 32 years క్రితం. అందుకే వీళ్ళకి స్కూటర్ ఇచ్చింది. మేము అప్పుడు అనుభవించిన బాధలే వీళ్ళు పడకూడదు, నా మెంబర్స్ ఎవడో పడకూడదని స్కూటర్లు అంటే అన్న నేను స్కూటర్ ఇస్తానే అన్నాడు వెంకట గొంతు. థ్యాంక్ యూ వెంకట గొంతరావు, థ్యాంక్స్ అలా, థ్యాంక్ యూ. నేను మా మూవీ అడ్మినిస్ట్రేషన్ చాలా మంచి పని చేసాను లాస్ట్ ఇయర్. నేను ఉండగా ఎప్పటికీ మంచి పని. అలాగే 10 సంవత్సరాల నుంచి ఫిలింనగర్ ప్రసాద్ అని నా తమ్ముళ్ళు అంటాడు, అన్న నువ్వు ప్రెసిడెంట్ అవ్వలే, నువ్వు ప్రెసిడెంట్ అయితే మేము హ్యాపీగా ఉంటాం. మేము 10 సంవత్సరాల నుంచి అలాగే ఓకే, నేను ఫస్ట్ 12 years బ్యాక్ నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలని. చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నదాకా అన్నట్టు ఒక్కొక్క దండ పడుతుంటే నిజంగా భయం. ఎంత ప్రేమ చూపిస్తున్నారో మనం ఏమన్నా చేయకపోతే ఏమో అవుతుందని. బిల్డింగ్ కట్టేమో లేదో తీసి పక్కన పెట్టేద్దాం, కట్టడానికి మాత్రం 100% మనస్ఫూర్తిగా కష్టపడాలి. దాంట్లో ఏమాత్రం డౌట్ ఉండదు. అది మీకు అందరికీ ప్రామిస్ చేస్తూ ప్రయత్నం మాత్రం డెఫినెట్గా చేస్తానని. అది నేను ఇంద్రభవనం కట్టేస్తానని చెప్పను, కానీ మిమ్మల్ని అందరినీ
తృప్తిపరిచే భవనం కడతాను మనస్ఫూర్తిగా నేను అనుకుంటా కడతాను అని. నాకు ఈ అవకాశం కలిగించినందుకు నాకే కాదు నా మీద మీరందరూ ఎంత ప్రేమ చూపించారంటే ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ నేను పక్క రూమ్ ఒకటి తీసుకుని నాన్న ఈ సంవత్సరం చాలా క్రిటికల్, నువ్వు వేయటం వల్ల నీకు ఏమైనా లాభం ఉందా లేదన్నా వదిలే పక్కరా. ఒక్కరు కూడా నా మాట కాదని వదిలి నాకు ఇచ్చిన గౌరవం. నేను యునానిమస్ అవ్వడానికి వాళ్ళందరూ కాదు వాళ్ళకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే గౌరవనీయులు ఆయనతో ఎన్నో సినిమాలు చూశాను. నేనంటే ఎంత ఇష్టమో చెప్పలేను విశ్వనాథ్ గారికి. ఆయన పదాలకి మా అమ్మ శారద గారి పదాలకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీరు ఉంటే మాకు కొండందండ. నాకు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్తే సార్ ఒక మాట అన్నారు, సార్ గురుగారు నేను చెప్పేస్తాను అది పర్మిషన్ కూడా ఇచ్చాను. శివాజీ అక్కడ పైసా ఇక్కడ పైసా తీసుకోవడం కాదు, ఒక పెద్ద హీరోను తీసుకో, మూవీ ఆర్టిస్ట్ వేసి ఒక సినిమా చేయి, నువ్వు అడిగితే వాళ్ళు ఎవరో కాదు, గోల్డ్ అంత ఫండ్ వస్తుంది, నీ కోరికలు నెరవేర్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఆ ప్రయత్నం కూడా చేస్తాను, ఆ బిజినెస్ కూడా మీతో చెప్తాను గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరూ సంతోషంగా ఉందో దీంట్లో కమిటీ మెంబర్సే కాదు ఆఖరి మెంబర్ కవి నీ దగ్గర నుంచి అందరూ కష్టపడితేనే మనం అనుకున్నది చేయగలం. థ్యాంక్ యూ. ఐడ్రీమ్ మీడియా తరఫు నుంచి వాసుదేవ్ రెడ్డి గారు ఇచ్చిన చెక్ని నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన బాగా ఇంకా ఆయన అండర్లో మా అసోసియేషన్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్విక్ రెస్పాన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ TNR గారు.